దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మన పితరుల దేవుడి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ప్రత్యక్షమైన దేవుడు. అది హేబేలు దేవుడు, విలువైన దేవుడు. హేబేలుకి విలువైన దేవుడుగా ఉన్నాడు. హానోకి మహిమగల దేవుడుగా ఉన్నాడు. నోవాహుకి మహిమగల దేవుడుగా ఉన్నాడు. హానోకుకి నడిపించు దేవుడుగా ఉన్నాడు. అబ్రహాముకి అక్షయ దేవుడుగా ఉన్నాడు. ఇస్సాకుకి దీవించు దేవుడుగా ఉన్నాడు. యాకోబుకి కృపగల దేవుడుగా ఉన్నాడు. యోసేపుకి హెచ్చించిన దేవుడు. ఇశ్రాయేలును నిద్రపోని దేవుడు. మోషేకు విడిపించిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు కదా. యెహోషువకు నడిపించే దేవుడు, ప్రజలను నడిపించాడు. సమూయేలు దేవుడు చాలిన దేవుడుగా ఉన్నాడు. దావీదు దేవుడు దీపమైన వాడు. సొలొమోనుకు జ్ఞానమిచ్చిన దేవుడు. షాలేము దేవుడా శాంతినిచ్చు దేవుడు. సాంసోను దేవుడు శక్తినిచ్చు దేవుడు. సాంసోనికి శక్తినిచ్చిన దేవుడు. గిద్యోను దేవుడు గెలిపించిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు గిద్యోను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు పక్షముగా గెలిపించిన ఇశ్రాయేలు ప్రజలని గెలిపించిన దేవుడు. దానియేలు దేవుడు ధైర్యం ఇచ్చిన దేవుడు. యోహాను దేవుడు బలి అయిన దేవుడు. జీవించు దేవుడు, జీవమిచ్చు దేవుడు. రక్తమిచ్చిన దేవుడు, రక్షించిన దేవుడు. నువ్వు తప్ప నీతిగల దేవుడు ఎవరున్నారు? సత్యమైన దేవుడు, స్వేచ్ఛనిచ్చు దేవుడు. సమాధాన దేవుడు, చల్లని దేవుడు. గెలుపునిచ్చిన దేవుడు, వాక్యమైన దేవుడు. ఆత్మనిచ్చిన దేవుడు, అందరి ఆదరించు దేవుడు. దేనా స్తోత్రాలు. మరి ఇన్ని రకాలుగా మన పితరులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వారి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రత్యక్షమైన దేవుడు. మరి ఇప్పుడు కూడా మరి ఆ విధముగానే ప్రత్యక్షమవుతున్న దేవుడు. ఇస్సాకును మరి క్రమక్రమంగా గొప్ప చేసిన దేవుడు. యాకోబును నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వచ్చి నిన్ను విడిపించి కాపాడుతానన్న దేవుడు. కృపగల దేవుడుగా ఉన్నాడు. యోసేపు ఐగుప్త దేశానికి దేవుడుగా ప్రధానిగా చేసి ఉన్నాడు. హెచ్చించాడు యోసేపుని. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకొడు నిద్రపోకుండా ఉన్నాడు. మోషేను ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టగా మోషేని నాయకుని ఏర్పాటు చేసుకొని తన ప్రజలను విడిపించిన దేవుడుగా ఉన్నాడు. యెహోషువకి నడిపించిన దేవుడు, అంటే తన ప్రజలను ముందుగా నాయకుడుగా ఉండి నడిపించాడు. దావీదు దేవుడు దీపముగా ఉన్నాడు. సొలొమోనుకి జ్ఞానమిచ్చి